నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనం మెగా9 టీవీ ద్వారా మాట్లాడుతూ ఉన్నాం. నాకు చాలా సుపరిచితులు, చాలా ఆప్తులు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక ఫోన్ కాల్ ద్వారా నేను కొంతమంది గెస్ట్‌లని పిలవగానే వెంటనే స్పందించే వాళ్ళలో గౌరీ శంకర్ గారు ప్రథములని చెప్పొచ్చు. ఎందుకు అంటే నేను ఏ కార్యక్రమం చేసినా, ఇంట్లో కార్యక్రమం చేసినా, ఛానల్‌కి సంబంధించి ఏదైనా విషయాలు మాట్లాడదామని చెప్పినా తప్పకుండా హాజరవుతారు. నాకు చాలా వరకు సపోర్ట్‌గా ఉంటారు. సో, ఆయనకు సంబంధించి ఇంకా చాలా విషయాలు మనం ఎపిసోడ్‌లో మాట్లాడుకుంటూ ఉందాం. కొన్ని విషయాల గురించి కొంతమందితోనే మాట్లాడి తీరాలి. ఎందుకంటే పూర్తి అవగాహన కొంతమందికి ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి ఉంటుంది. అలాంటి వారిలో చాలా ముఖ్యులని చెప్పొచ్చు. ఆచారాలు, సంప్రదాయాలకు సంబంధించి గతంలో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాం. ఇక పిల్లలకి సంబంధించి, పెద్దవాళ్ళు నేర్చుకునే విషయాలకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళకి యూస్ఫుల్ అయ్యే కొన్ని కథలు ఉన్నాయి మన పురాణాల్లో. చాలా వరకు చాలామందికి ఆ విషయాలు తెలియదు. వాటిని తట్టి లేపే ప్రయత్నం చేస్తాం మెగా9 టీవీ ద్వారా. అందరికీ ఉపయోగపడే కొన్ని కథల్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా ముఖ్యంగా ఆచారాలు, వ్యవహారాలకు సంబంధించి గౌరీ శంకర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే చాలా విషయాలు మిస్ అవుతారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. చాలా సంతోషంగా ఉంది మీతో కార్యక్రమం చేయడం. నాకు కూడాను. కొంచెం గ్యాప్ వచ్చింది, కానీ మళ్ళీ మనం కంటిన్యూ అవుతున్నాము. చాలా సంతోషం. ఇక ఆచారాలు, వ్యవహారాలకి సంబంధించి ముందుగా ఆచారం. అసలు ఈ ఆచారం అనే పదం ఎక్కడ పుట్టింది? ఎందుకు ఆచారాలు అనే దాన్ని ఇంకా మనం కొనసాగిస్తూ ఉన్నాం భారతదేశంలో? చెప్పండి. ఆచారము అంటే ఆ పేరులోనే అర్థం ఉందండి. ఆచరించి చూపేది ఆచారం. ఎవరు ఆచరించేది అంటే మనుషులు, సమాజంలో ప్రజలు. అంటే ఒక జాతి, ఒక దేశం, ఒక సమూహం ప్రజలు, ఒక ప్రాంతానికి చెందిన ప్రజలు కానీ, ఒక మతానికి చెందిన ప్రజలు కానీ, ఒక వర్గానికి చెందిన ప్రజలు కానీ, ఆ ప్రజా సమూహం అంతా కూడా నాగరికత పెరిగినప్పుడు, ఆ జాతి నాగరికంగా ఎదిగినప్పుడు కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమాలు ఇవన్నీ ఏర్పరచుకుంటారు. అవి ఆచారము అంటారు. ఆచరణలో అంటే వాళ్ళు దాన్ని నిత్య వ్యవహార జీవితంలో అనుసరించి చూపించేటువంటి వాటినే ఆచారము అని అంటారు. తర్వాత వ్యవహారము, ఈ ఆచార వ్యవహారాలు రెండు పదాలు కూడా పరస్పర ఆశ్రితాలు. ఒకదాని అర్థం ఒకదానితో కలిసి ఉంటుంది. వ్యవహారము అని అంటే మనము వ్యవహరించే తీరు, మన నడవడిక, మన జీవన విధానం, మనం డే టు డే లైఫ్ అంటే దైనందిన జీవితంలో మనం రకరకాల పనుల్లో తిరుగుతుంటాం, రకరకాల వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళతో మనం మాట్లాడే తీరు కానీ, వాళ్ళతో పంచుకునేటువంటి మన మనోభావాలు కానీ, వాళ్ళతో ఉన్న సాన్నిహిత్యం కానీ, ఇలాంటి సందర్భాల్లో మనం వ్యవహరించేటువంటి తీరు ఉంటుంది. ఇప్పుడు మనం ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రకంగా మాట్లాడతాం, బంధువులతో వెళ్ళినప్పుడు ఒక రకంగా మాట్లాడతాం. ఈ స్థాయి భేదాలు ఉంటాయి. ఆ స్థాయి భేదాల్లో మనం చేసే ప్రవర్తన, దానిని వ్యవహారం అంటాం. కాబట్టి ఆచారము అంటే ఆచరించి చూపేది, వ్యవహారం అంటే దాన్ని మన నిత్య దైనందిన జీవితంలో మనం పాటించేది. ఇది ఆచార వ్యవహారాలు. ఇక మన సనాతన భారతీయ సమాజంలో కొన్ని వేల సంవత్సరాలుగా మన సంస్కృతి, మన సంప్రదాయాలు, భారతీయ సనాతన సమాజంలో ముఖ్యంగా హైందవ ధర్మంలో కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమాలు ఉన్నాయి. అలాగే ఇతర మతాల్లో కూడా ఉంటాయి. ప్రపంచంలో ప్రతి జాతికి కూడా, ప్రతి ప్రాంతానికి, ప్రతి మతానికి కొన్ని నియమాలు ఉంటాయి. అయితే వీటన్నింటి యొక్క మూల తత్వం ఒకటే. అదేమిటంటే ఏ మతమైనా, ఏ ధర్మమైనా, ఏ దేశమైనా, ఏ సమాజమైనా, ఏ జాతి అయినా చెప్పేది ఏమిటంటే మా హింస్యాత్ సర్వభూతాని, మా హింస్యాత్ సర్వభూతాని అని ఒక మనకి పురాణాల్లో, వేదాల్లో చెప్పబడింది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రపంచంలో సర్వభూతాలు అంటే ఈ చరాచర జగత్తుల్లో ఉన్నటువంటి ఏ ప్రాణిని కూడా మా హింస్యాత్ అంటే హింసించకూడదు. కాబట్టి ప్రపంచంలో మనిషి
మనిషే కాదు, మనిషి ఈవెన్ జంతువులను కానీ, మృగాలను కానీ, క్రిమికీటకాదులు కానీ, పశుపక్షాదులను కానీ వాటిని హింసించకూడదు అనేది ప్రతి ఆచారం చెప్తోందండి. అందుకే మీరు జైన మతంలో చూసారా, జైన మతంలో ఒక శాఖ వాళ్ళు నడిచేటప్పుడు కాలి కింద చీమ కూడా తగిలి ఆ చీమ వల్ల మన వల్ల ఆ చీమకి ప్రాణహాని కలుగుతుందని వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు. ముఖానికి మూతికి బట్ట కట్టుకుంటారు. ఆ క్రిమికీటకాదులు మన వల్ల వాటికి ప్రాణహాని జరుగుతుందేమోనని. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఇది ఆచారంలో ఒక భాగంగానే మనం చెప్పుకోవాలి. ఏ జీవిని కూడా మనం హింసించకూడదు. సర్వభూతాని, భూతం అంటే ప్రాణం, సర్వభూతాని అంటే ప్రపంచంలో ఉన్న ప్రాణులు వేటిని కూడా మా హింస్యాత్ అంటే హింసించకూడదు. అదే సమయంలో మరొకటి చెప్పారు, ఆత్మవత్ సర్వభూతాని. పైనేమో ఏ ప్రాణిని కూడా హింసించకూడదు అన్నారు. ఇక్కడ సర్వభూతాని, ప్రతి ప్రాణిలో కూడా ఆత్మవత్ అంటే ఆత్మ ఉంది. ప్రతి ప్రాణికి కూడా ఒక ప్రాణము అంటేనే జీవం, ఆ జీవము చైతన్యం. ఆ చైతన్యం ప్రాణం అనేది ఈ శరీరంలో నుంచి తొలగిపోతే జీవచ్ఛవం అవుతుంది. ప్రాణము ప్రాణి అని రెండు రకాలు. ప్రాణి అంటే ప్రాణం కలిగినది ప్రాణి. ఎప్పుడైతే ఆ ప్రాణి ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మృతప్రాయం అవుతుంది. కాబట్టి ఆత్మ సర్వభూతని పైన చెప్పాడు, ఏ ప్రాణిని కూడా హింసించకూడదు అన్నారు. అది ఆచారంలో ప్రధానమైంది. రెండవది ఏం చెప్పారు, ప్రతి ప్రాణిలో కూడా ఆత్మ ఉంది అని చెప్పాడు. ఈ ఆత్మ దగ్గరే హైందవ సంప్రదాయంలో, సనాతన భారతీయ సమాజంలో ఏం చెబుతుందంటే ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆత్మ ఆ పరమాత్మ యొక్క స్వరూపం అని చెప్తోంది. కాబట్టి పరమాత్మ యొక్క స్వరూపం అంటే మనమంతా కూడా మానవ జాతి నడిపించేది కానీ ఈ చరాచర ప్రపంచాన్ని, భూగోళాన్ని నడిపించేటువంటి ఒక శక్తి అనేది మన పైన ఒకటి శక్తి అనేది ఉంది. ఆ శక్తికి రకరకాల పేర్లు రకరకాల మతాల్లో పెట్టుకున్నారు. మనం భగవంతుడు అంటున్నాం, మళ్ళీ అందులో కొన్ని మతాలు ఏర్పడ్డాయి. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవతని పేరు పెట్టుకున్నాం. ఆ రకంగా ఆ పరమాత్మ అంటున్నాం దాన్ని. అందరూ కూడా పరమాత్మ, ఆత్మ. ఈ ఆత్మ అనేది ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఒక అంశం. కాబట్టి ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనేది ఈ ఆత్మవత్ సర్వభూతాన్ని. కాబట్టి మనుషులు మనిషిని ప్రేమించాలి, మనుషులు మనిషిని ద్వేషించకూడదు. ప్రతి మనిషి ఎదుటి మనిషిని లో భగవంతుణ్ణి చూడాలి అనేది మన హైందవ సంప్రదాయంలోని ఆచారం చెబుతోంది. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏం చెప్పారంటే జంతువునాం నరజన్మ దుర్లభ అన్నారు. అంటే నరజన్మం అనేటువంటిది అంటే ప్రపంచంలో కొన్ని 88 కోట్ల జీవరాశులు ఉన్నాయని చెప్తున్నారు పురాణాలు. అంటే రకరకాల జీవరాశులు ఉన్నాయి. అయితే ప్రతి జీవరాశికి కొంత కాల పరిమితి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి కుక్క ఉంటుంది అనుకోండి, ఆ కుక్కకి దాని జీవిత కాల పరిమాణం కొంతకాలం అని ఉంటుంది. దానికి 10 ఏళ్ళు అంతకంటే ఎక్కువదే దాని లైఫ్ టైం అలా ఉంటుంది. మనిషికి పూర్వకాలం 120 సంవత్సరాలు ఉండేది. మనిషి జీవన పరిమాణం 126 సంవత్సరాలు పూర్వకాలంలో మనుషులు ఆరోగ్యంగా బ్రతికారు. కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో ఎక్కడ ఉందండి 120, అందులో సగం 60 ఏళ్ళు. ఎందుకు ఇది జరుగుతోంది అంటే రాను రాను రకరకాల పరిణామాల చేత, ప్రకృతిలో ఏర్పడినటువంటి రకరకాల కాలుష్యం చేత ఇప్పుడు ఇవాళ మనం అంతా కూడా ప్రకృతిని సంరక్షించుకోవాలి, చెట్లు నాటాలి, మరి ప్రాణవాయువు ఆక్సిజన్ కరువైపోతోంది. తర్వాత ఈ సముద్రాలు, నీళ్లు ఇవన్నీ కూడా రకరకాల ప్రకృతిని మనం ధ్వంసం చేయటం వల్ల మనకి మనమే వినాశనం కోరి తెచ్చుకోవటం వల్ల మనిషి యొక్క ఆయు ప్రమాణం తగ్గిపోయింది. కాబట్టి ఈ చరాచర ప్రపంచంలో ఉన్న జీవరాశుల్లో ప్రతి ప్రాణిలో భగవంతు స్వరూపాన్ని చూడాలి అనేది ఒక ఆచారం చెబుతోంది. తర్వాత ఏం చెప్తోంది, ఈ చరాచర కోటిలో ఉన్న ప్రాణుల్లో నరజన్మ అనేది చాలా దుర్లభం. అంటే మనిషి జన్మ అనేది కొన్ని వేల జన్మలు ఎత్తిన తర్వాత మనిషిగా పుడతాడు అని చెబుతోంది. కాబట్టి మనిషి జన్మ అనేది చాలా ఉత్తమమైనది. అంటే మనం ఒక మనిషిగా
పుట్టాము అంటే మన పూర్వజన్మని, అంటే ఈ కాన్సెప్ట్ని నమ్మేవాళ్ళు, అంటే మన పురాణాలు ఇవన్నీ శాస్త్రీయంగా నిరూపించాయి. ఓకే. కాబట్టి మన పూర్వజన్మలో మనం ఏదో చిన్న చీమగానో పక్షిగానో కుక్కగానో నక్కగానో ఏదో పశువుగానో అలా పెరుగుతూ పెరుగుతూ పుడుతూ గిడుతూ చివరికి నరజన్మకు వచ్చాము అంటే అది చాలా హయ్యెస్ట్ ప్రమోషన్ లాంటిది. అంటే ఒక అటెండర్ నుంచి ఒక పెద్ద ఆఫీసర్ అయినంత ఒక స్టెప్స్ అన్నమాట. కాబట్టి అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం. కాబట్టి ఈ జంతువులు అంటే ఈ ప్రాణికోటిలో నరజన్మ అనేది చాలా ఉత్తమమైనటువంటిది. కాబట్టి ఈ నరజన్మను మనం సార్థకం చేసుకోవాలంటే కొన్ని ఆచార వ్యవహారాలను ఆచరించి తీరాలి. ఇక ఆచారాల గురించి చెప్పాలి. ఆచారాలు అంటే చాలామంది భారతదేశం అనగానే ఆచారం అనగానే చీరకట్టు, బొట్టు, అంటే పాతకాలం, ఇప్పుడు నన్ను చూసి కూడా రేపు పొద్దున కామెంట్స్ పెడతారేమో, జడలు, పూలు, వీటన్నిటికీ భారతదేశం చాలా పెద్దపీట వేసింది. ఈ పాశ్చాత్య దేశాలకు వెళ్తే పాశ్చాత్య పోకడలు వచ్చిన మనకి వేరే కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఫాలో అవుతున్నారు. మనకు అందిన సమాచారం ప్రకారం ఎందుకు ఇంతటి ప్రాధాన్యత ఈ కట్టుబొట్టుకి, ఇంతటి పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, ఇంకా ఇంత 21st సెంచరీలో కూడా ఇంకా వాటిని ఫాలో అవుతున్న వాళ్ళు కానీ ఉండటం నిజంగా సంతోషించదగ్గ విషయం అయినప్పటికీ దాని వెనకాల ఉన్నటువంటి రహస్యాలు కానివ్వండి, ఆ గుడ్ విల్ ఏంటి అనేది చెప్పండి. తప్పకుండా. కట్టుబొట్టు అన్నారు. కట్టుబొట్టు అనేది ఆయా ప్రాంతాల యొక్క నైసర్గిక స్వరూపం, శీతోష్ణ స్థితి, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి వాళ్ళ కట్టుబొట్టు, ఆహారపు అలవాట్లు ఉంటాయి. కట్టుబొట్టు కానివ్వండి, ఆహార విహారాలు కానివ్వండి, ఇవి ఆయా ప్రాంతాలను బట్టి ఉంటాయి. మీరు ఇందాక భారతదేశంలో చీరకట్టు గురించి చెప్పారు. నిజానికి భారతదేశం మొత్తం మీద కూడా చీరకట్టు కనిపించదు. ఒక తెలుగు వాళ్ళలోనే దక్షిణాది ప్రాంతంలోని స్త్రీలలో మాత్రమే చీరకట్టు మనకు కనబడుతుంది. మిగతా ప్రాంతాల్లో, మన ఉత్తరాది ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు చీరకట్టు అనేది చాలా తక్కువ. ఇది ఎందుకు, మీరు మంచి ప్రశ్న అడిగారు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి, ఇప్పుడు కొన్ని మీరు హిమాలయ ప్రాంతాలు, ఆ ప్రాంతాలకి వెళ్ళినప్పుడు వాళ్ళంతా ఊలు దుస్తులు వేసుకుంటారు. కాశ్మీర్ అటువైపు కానీ, ఇటు మరి అస్సాం వైపు, ఇలా ఈశాన్య దేశాలు, రకరకాల దేశాలలో వాళ్ళ కట్టుబొట్టు వేరువేరుగా ఉంటుంది. ఎందుకు వేరుగా ఉంటుందంటే ఆ వాతావరణం నుంచి తట్టుకుని శరీరాన్ని రక్షించుకోవడానికి అటువంటి దుస్తులు ధరిస్తారు. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఉన్నారనుకోండి, చలి ప్రదేశాల్లో ఉంటారు. అక్కడ చలి ప్రదేశాల్లో ఆ చలి నుంచి కాపాడుకోవడానికి వాళ్ళు ఉన్ని దుస్తులు, వెచ్చని దుస్తులు వేసుకోవాలి. కాబట్టి ఎప్పుడు మొత్తం శరీరం అంతా కూడా ఆచ్ఛాదన చేసుకొని కప్పుకొని ఉంటారు. మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, వేడి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ దుస్తులు వేసుకుంటే మరి చెమటతో వేడికి తట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. అందుకని వాళ్ళు సన్నని వస్త్రాలు వేసుకుంటారు. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇక తెలుగు సంప్రదాయానికి సంబంధించి ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాలు అన్నప్పుడు మనం ప్రధానంగా తమిళము, కన్నడ దేశం, తమిళ దేశం, మలయాళ దేశం, తెలుగు దేశం, ఈ ప్రాంతాలని మాత్రం మనం దక్షిణ ప్రాంతాలు అంటాం. ఇక్కడ ఉండేటువంటి ప్రజలు వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, తర్వాత వాళ్లకు అందుబాటులో ఉన్నటువంటి వస్తు సముదాయాన్ని బట్టి, అంటే అక్కడ అవైలబిలిటీ ఏవైతే వాళ్ళకి అందుబాటులో ఉంటాయో వాటినే ధరిస్తేటువంటి ఒక అలవాటు మనకు ఉంది. కాబట్టి తెలుగు వాళ్ళలో ఎక్కువగా స్త్రీలు పూర్వం నుంచి కూడా చీరకట్టు కట్టేవారు. చీరకట్టు, పొడవైనటువంటి వాలుజడ, తర్వాత నుదిట బొట్టు. ఒక స్త్రీకి, ఒక మహిళకు, అంటే వివాహితకు, వివాహం కానీ తేడా ఖచ్చితంగా కనపడుతూ ఉండేది. ఆ వ్యత్యాసంగా ఉండేటువంటి వస్త్రధారణ అనేది సంస్కృతిలో భాగం. ఆ సంస్కృతియే ఆచారమే ఆచరణ. కాబట్టి ఈ కట్టుబొట్టు అనేది ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులను బట్టి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక కమ్ టు ద పాయింట్ అంటారు కదా, ఆ పాయింట్కి వచ్చేసరికి మనకి భారతదేశంలో చాలా వరకు పండగలకి చాలా ప్రాధాన్యత.
రకరకాల పండగలు ఎవరి మతానికి సంబంధించి వాళ్ళు చేసుకుని చాలా గొప్పగా చేసుకోవడం అనేది ఒక విషయంగా మనం చూస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా మన తెలుగు పండగల యొక్క ప్రాధాన్యత దానికి సంబంధించి చెప్పండి. పండగలు కూడా ఈ ఆచారంలో ఒక భాగం అండి. ఆచార వ్యవహారాలు అని చెప్పాను కదా, ఈ ఆచారంలో భాగం ప్రధానంగా ఏమిటంటే పర్వదినాలు, పండుగలు. ఈ పండుగలప్పుడే ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి జాతికి సంబంధించిన ప్రత్యేకత అక్కడ వ్యక్తం అవుతుంది. ఉదాహరణకి మన తెలుగు వాళ్ళ పండగల గురించి మాట్లాడుకోవాలి అంటే, మనకు తెలుగు క్యాలెండర్ ప్రకారంగా మామూలుగా ఇంగ్లీష్ క్యాలెండర్ అయినా 12 నెలలు, తెలుగు క్యాలెండర్ ప్రకారంగా కూడా 12 నెలలు. ఆ 12 నెలలు ఏమిటంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం అట్లా మొదలవుతుంది. చివరికి పాల్గొన మాసంతో ముగుస్తుంది. ఈ 12 నెలలు అంటే మనం చాంద్రమానాన్ని పాటిస్తాం, కొందరు సౌరమానాన్ని పాటిస్తారు. అంటే ఇదంతా భూమి చుట్టూ తిరిగే గ్రహాలకు సంబంధించి ఈ పండుగలు కానీ, ఆచారాలు కానీ, వాళ్ళ కట్టుబొట్టు కానీ, వాళ్ళ ఆహారపు అలవాట్లు కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా దానిపైన ఆధారపడి ఉంటాయి. అందువల్ల మనకి పండుగల దగ్గరికి వచ్చేటప్పటికి మన వైపు పండుగలు ఒక రకంగా ఉంటాయి, ఉత్తరాది వైపు పండుగలు ఒక రకంగా ఉంటాయి, కొన్ని వాళ్ళకి మనకి కామన్గా కలిసి ఉండేటువంటివి ఉంటాయి. అలా మన తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి, పండుగలప్పుడే మన ఆచారాలు వ్యక్తమవుతాయి. అప్పుడే ఓహో వీళ్ళ ఆచారాన్ని చూడగానే వీళ్ళు పలానా అని మనం వెంటనే వాళ్ళని గుర్తించగలుగుతాం. గుజరాతీలు ఈ పండుగ చేసుకుంటారు, మార్వాడీలు, మహారాష్ట్రులు, కన్నడిగాలు, ఇట్లా వాళ్ళ తెలిసి వాళ్ళ యొక్క ఐడెంటిటీ, వాళ్ళ యొక్క ప్రత్యేకత, వాళ్ళ అస్తిత్వం ఉంటుంది. వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని మనం గుర్తించగలుగుతాం. ఆ రకంగా మనకి పండుగల దగ్గరికి వచ్చేటప్పటికి చైత్రమాసం నుంచి మొదలవుతుంది కదా. సో మొట్టమొదట చైత్రమాసంలో మొట్టమొదటి తిథులు 31 నెలలో 30 రోజులు అనేది ఇంగ్లీష్ క్యాలెండర్ చెప్పింది, మనకు చెప్పింది. మనకి 30 తిథులు ఉంటాయి. ఈ 30 తిథుల్ని 2 రకాలుగా విభజించింది మన దేశీయమైనటువంటి ప్రకారంగా. అదేమిటంటే శుక్లపక్షమి, బహుళపక్షమి. అంటే ఒక నెలలో 30 రోజులు అనుకుంటే శుక్లపక్షమి 15 రోజులు, బహుళపక్షమి 15 రోజులు. శుక్లపక్షమి పాడ్యం నుంచి మొదలవుతుంది. పాడ్యమి, విధియ, తదియ, చవితి అట్లా. ఇది కూడా మళ్ళీ చంద్రగమనం, సూర్యగమనాన్ని బట్టి ఉంటుంది. పాడ్యం నుంచి పౌర్ణమి వరకు ఒక పక్షము అంటే 15 రోజులని అర్థం. ఆ 15 రోజుల్ని శుక్లపక్షం అంటాం. పౌర్ణమి తర్వాత మళ్ళీ తిరిగి పాడ్యమి నుంచి మొదలవుతుంది, అది అమావాస్యతో ముగుస్తుంది. అది 2వ పక్షం, దాన్ని బహుళపక్షం అంటాం. ఈ రకంగా ఒక నెలలో ఉండే 30 రోజుల్ని 2 పక్షాలుగా విభజించి శుక్లపక్షము, బహుళపక్షం అంటాం. ఆ రకమైనటువంటి 12 నెలల సమాహారమే మనకు 1 సంవత్సర కాల పరిమాణం. ఆ విధమైనటువంటి మొదటి సంవత్సరం, మొదటి తిథి, మొదటి నక్షత్రం, అన్ని మొదలుగా వచ్చేటువంటిది కాబట్టి వసంత ఋతువులు కూడా 12 కాలాలు, 12 నెలలు, 6 ఋతువులు, 3 కాలాలు. ఇది మన కాల విభజన. 12 నెలలు చెప్పాను. 6 ఋతువులంటే మళ్ళీ 2 నెలలకి ఒక్కొక్క ఋతువు మారుతూ ఉంటుంది. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. మళ్ళీ ఇవి 2 నెలలు ఉంటాయి. ఈ నెలలు మళ్ళీ మూడు నెలలు, 4 నెలలుగా మళ్ళీ 3గా కాలాలుగా విభజించబడతాయి. అదేమిటంటే మళ్ళీ చైత్రం నుంచి ఒక 4 మాసాలు వేసవి కాలం అని, వర్షాకాలం అని, శీతాకాలం అని, ఇలా 3. ఇదంతా కూడా దీని చుట్టే మన పండుగలు ఆధారపడి ఉంటాయి. ఇవాళ మీరు పండుగల గురించి అడిగారు కాబట్టి మనం ఇవాళ వైశాఖ మాసంలోకి ప్రవేశించాం. గత నెల చైత్రమాసం దాటి ఉగాది పర్వదినం జరుపుకున్నాం, శ్రీరామనవమి జరుపుకున్నాం. 2 ప్రధానమైనటువంటి పండుగలు గత నెలలో జరుపుకున్నాం. వైశాఖ మాసం అనగానే దాదాపు ప్రతిరోజు రోజైనా
ఒక్కో పర్వదినం పురాణాల్లో చెప్పారు. అవును. ఇవాళ మనం ఆధునిక జీవితంలో పండగంటే ఏమిటి, ఇవాళంతా కూడా మన లైఫ్ స్టైల్ జీవన విధానం మారిపోయింది. మన చదువులు, మన ఉద్యోగాలు, మన సంపాదన, మన ఆచార వ్యవహారాలు, ఇవాళ గ్లోబలైజేషను, ప్రపంచీకరణ నేపథ్యంలో మన ఆచారాలు కొంచెం మారుతూ వచ్చాయే తప్ప ఒక్కసారి మన పూర్వకాలం నాటి సమాజంలోకి వెళ్ళి చూసినట్లయితే మనకి ఇవన్నీ చాలా స్పష్టంగా కనబడతాయి. వైశాఖ మాసం ఇవాళ తృతీయ, తదియ, 3వ రోజు, పాడ్యమి, విధియ, తదియ. ఇవాళ ఉన్నటువంటిది ఏమిటంటే అక్షయ తదియ, తృతీయ అని అంటారు. అక్షయ తృతీయ. కాబట్టి అక్షయ తృతీయ పురాణాల్లో దీని గురించి చాలా గొప్పగా చెప్పారు. ఏం చెప్పారు అంటే ఈ వీడియో చేసిన నాటికి నిజానికి ఈ రోజు చేయటం ఒక అదృష్టంగా భావిస్తే అక్షయ తృతీయ నాడు చాలా మంది బంగారం కొనుక్కోవాలని చాలా మంది వెళ్తూ ఉంటారు, డిస్కౌంట్లు కూడా ఇచ్చేస్తూ ఉంటారు అక్షయ తృతీయకి. కానీ నాకు తెలిసింది చాలా మందితో మాట్లాడటం, దానం ఇవ్వడం చాలా మంచిది అని మాట్లాడటం జరుగుతుంది. దానంతో పాటుగా ఇంకా ఏం చేయాలంటారు అక్షయ తృతీయ నాడు? అక్షయ తృతీయ అంటే అక్షయము అంటే క్షయము కానిది, అంటే ఏదైతే తరిగిపోకుండా, నశించిపోకుండా, తగ్గిపోకుండా ఉంటుందో దాన్ని అక్షయము అంటాం. క్షయము అంటే తగ్గిపోతూ ఉంటుంది. మనం ఇంట్లో ఒక బీరువాలో కొంత డబ్బు పెట్టామనుకోండి, ఆ డబ్బు రోజు రోజుకు పెరుగుతూ ఉంటేనే మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది. అది రోజు రోజుకు ఖర్చులు ఎక్కువైపోయి అది తరుగుతూ ఉంటే ఒక విధమైనటువంటి బాధ కలుగుతుంది. ఎందుకంటే జీవితం అంతా డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టి. కాబట్టి అక్షయ తృతీయ ఏమిటంటే ప్రధానంగా సంపద, మానవ జీవితానికి కావలసిన సంపద తరగిపోకుండా ఉండడానికి ఒక వ్రతం చేయటం, ఒక దైవారాధన చేయటం అనేది ఈ రోజు చేస్తే అది చాలా బాగుంటుంది అని చెప్పారు. ఇది శ్రీ మహావిష్ణువుకు ప్రధానమైనటువంటి రోజు. కాబట్టి ఇవాళ చేయవలసింది ఏమిటంటే దానాలు చేయమన్నారు. ఎక్కువగా అక్షయ తృతీయలో చేయవలసింది ఏమిటంటే చెరుకు రసము, మజ్జిగ, పాలు, ఇలాంటివి ద్రవ పదార్థాలు. ఎందుకు చెప్పారు ఇవి అంటే వేసవి కాలంలో బాటసారులు పూర్వకాలంలో ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాలకు ఎండకి వాళ్ళు అలసిపోతారు. అటువంటి మనుషులను ఆదుకోవడానికి ఈరోజు ఇటువంటి దానం చేస్తే వాళ్ళకి మనం ప్రాణరక్షణ చేసిన వాళ్ళం అవుతాం. ఒక మంచి పని చేసినట్టుగా. ఏ ఆచారం వెనక కూడా మంచే ఉంటుందండి. మంచి చేయమనే చెబుతుంది ఎవరైనా ఎక్కడైనా. అది మనం మర్చిపోతున్నాం కాబట్టి ఎక్కడో వెనక్కి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇవాళ దానం చేయమన్నదే తప్ప బంగారం అనేది ఇంకా మనకి ఇవాళ ఉన్నటువంటి వస్తు సంపదల్లో ఎక్కువగా అత్యధికమైనటువంటి విలువైనది బంగారం. కాబట్టి సహజంగా మనుషులు బంగారం కొని కూడబెట్టుకోవాలని చూస్తారు. కాబట్టి నిజానికి ఇవాళ దానం చేయాలి. ఎవరైనా చెప్పాలి, స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇవాళ బంగారం దానం చేయటమే ఒక గొప్ప మంచి పని. ఎవరు చేయరు. అందులో ఇప్పుడు మనం ఈ వీడియో చేసి నిజంగా ఇది బయటికి అయితే మీకు కూడా సిద్ధాంతులు, తర్వాత పురోహితులు, మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు అర్చక స్వాములు, బ్రాహ్మణులు, వీళ్ళంతా కూడా బ్రాహ్మణుడికి దానం చేస్తే పుణ్యం వస్తుంది అంటారు. అందుకనే వాళ్ళు కాస్తో కిస్తో పిసరంత వెండి కానీ పిసరంత బంగారం కానీ దానం చేయమని కూడా అనేవాళ్ళు ఉంటారు. ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి. ఇచ్చేవాళ్ళు కూడా లేరని కాదు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఈ వ్యాపార సరళిలో బంగారం వాళ్ళంతా కూడా డిస్కౌంట్ ఇస్తాం, ఈరోజు బంగారం తప్పనిసరిగా కొనిపెట్టుకోవాలి అనేది కూడా ఒక రకంగా కరెక్టే, కాదని కాదు, అదే విమర్శించదగ్గ విషయం కాదు. ఎందుకు మన ఇంట్లో ఉన్న బంగారం 10 గ్రాముల బంగారం ఉందనుకోండి, ఈరోజు ఇంకొక గ్రామ్ కొన్ని దాంట్లో వేస్తే పెరుగుతుంది. కాబట్టి అక్షయ అర్థం ఏంటి? పెరగాలి, మీరు తరిగిపోకూడదు, జీవితంలో ఇంకా ముందుకు రాణించాలి. కాబట్టి కొనమని చెప్పేది ఒక వాదం. కానీ అదే సమయంలో ఎంతో కొంత నీ దగ్గర 10 పైసలు ఉంటే 1 పైసా పక్కవాడికి ఇవ్వండి. కాబట్టి కొంత మీ దగ్గర బాగా బంగారం ఉంటే 10 గ్రాములు బంగారం కొని 1 గ్రాము అవతలి వాళ్ళకి దానం చేయండి అనేది కూడా ఈ అక్షయ తృతీయ చెబుతోంది. కానీ దీన్ని ఎవరు ఎక్కువగా పాటించక ఇదే ఎక్కువగా పాటిస్తున్నారు. కాబట్టి అక్షయ తృతీయ ఏమిటంటే ఇవాళ దేవాలయాల్లో
దేవతలను ఆరాధించటం, దానాలు చేయటం. తర్వాత దానాల్లో కూడా ఇవాళ పాదరక్షలు దానాలు చేయమన్నారు. తర్వాత నూలు వస్త్రాలు దానాలు చేయమన్నారు. పాదరక్షలు ఎందుకు చేయమన్నారు? బీదవాళ్ళు పాదరక్షలు లేకుండా, కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు ఆ వేడికి వాళ్ళు కాళ్ళు మాడిపోయి మండిపోయి ఇబ్బంది పడకుండా ఉండడాని కోసం పాదరక్షలు చేయమన్నారు. దానం కూడా ఆ కాలానికి సంబంధించి అవి మాత్రమే చేయమన్నారు. గొడుగులు దానం చేయమన్నారు, ఎండకి నూలు వస్త్రాలు దానం చేయమన్నారు, వంటికి చెమట పట్టకుండా సన్నటి నూలు వస్త్రాలు. కాబట్టి అక్షయ తృతీయకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఇది అండి. అలాగే మనకి ఇవాళ తదియ కదా, రేపు చవితి, ఎల్లుండి పంచమి. పంచమి రోజు మరో 2 విశేషమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి. పంచమి రోజు శంకరాచార్యుడి జయంతి, రామానుజాచార్యుని జయంతి. పంచమి విశిష్టత, చాలా మంది పంచమి అనగానే ఒక చిన్న విషయం గుర్తొస్తూ ఉంటుంది. ఏంటంటే చిన్నప్పుడు పాలు తీసుకెళ్ళి పుట్టలో పోసుకొని ఆ దండం పెట్టేసుకుంటే అది పాలు తాగి మనల్ని ఆశీర్వదిస్తే ఆ సంవత్సరం అంతా కూడా మనకు అన్ని శుభాలే జరుగుతాయని ఒక మాట ఇంట్లో చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అసలు పంచమి నాడు పాలు పోస్తే నిజంగా పాము వచ్చి పాలు తాగుతుందా? అసలు పుట్టలో పాలు పోయడం అనేది కరెక్టే అంటారా? ఏం చేయాలంటే ఇవన్నీ మనిషి యొక్క భావనని బట్టి ఉంటాయండి. ఏదైనా మనం ఒక విశ్వాసం, ఒక నమ్మకం అది ఉంది అంటే అది ఉంది అని మనం అనుకుంటాం. ఇప్పుడు అక్కడ ఒక తాడు ఉందనుకోండి, ఆ తాడు మనం పాములా భావిస్తే అది పాములాగానే కనిపిస్తుంది. కాబట్టి ప్రతీది కూడా, ఇందాక మీరు పాలు పోసినప్పుడు నిజంగా అది వచ్చి పాలు తాగుతుందా అంటే అది చెప్పలేము. లేదు, పూర్వకాలం అక్కడక్కడ కొన్ని ప్రదేశాల్లో అడవి ప్రాంతాల్లో ఆ పుట్టల్లో పాములు ఉండేవి, కానీ ఇవాళ ఎక్కడున్నాయి నగరంలో పాములు దొరకటం లేదు. అసలు పాములకు పోసి వాటిని హింసించటం అవుతుందని ఇప్పుడు ఆధునికంగా ఒక చట్టం కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఇవన్నీ నమ్మకాలు. నాగుపామును దేవతగా పూజించేటువంటి ఒక పురాతనమైనటువంటి ఆచారం మన తెలుగు జాతిలో ఉంది. కాబట్టి కొన్ని వేల సంవత్సరాల నుంచి మన తాత ముత్తాతలు, పూర్వీకులు నాగదేవతను పూజించే సంప్రదాయం ఒక దక్షిణాదిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. దాన్ని బట్టి మన వాళ్ళు ఈ మాట చెప్పారే తప్ప నిజానికి నాగుపాము తాగుతుందా, ఇవన్నీ కూడా ఒక మన భావన. మనం ఎట్లా భావిస్తే అట్లాగే వాళ్ళ నమ్మకాలు. కాబట్టి ఇక్కడ మనం ఒక మనిషి యొక్క నమ్మకాన్ని మనం కాదనకూడదు, నమ్మకాన్ని గౌరవించాలి, శాస్త్రీయమైన దృష్టితో కూడా మనం ఆలోచించాలి. కాబట్టి రేపు పంచమి రోజు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఏంటంటే శంకరాచార్యుల వారి జయంతి. ఆ తర్వాత అదే రోజు రామానుజాచార్యుల వారి జయంతి. 8వ శతాబ్దంలో శంకరాచార్యులు, ఆది శంకరాచార్యులు, ఆయన అద్వైత మతాన్ని, భారతదేశం అంతా కూడా అద్వైత మతాన్ని ప్రచారం చేశాడు. ఆయన 4 ప్రధానమైనటువంటి కేంద్రాల్లో మఠాలు స్థాపించాడు. కంచిలో ఒకటి, పూరిలో ఒకటి, ద్వారకాలో ఒకటి, శృంగేరిలో ఒకటి. ఇలా ఆయన మొత్తం భారతదేశం అంతా కూడా, ఆ రోజుల్లో భారతదేశం మొత్తం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆయన కాలినడకన 8వ శతాబ్దంలో కాలినడకన దేశమంతా పర్యటించి అద్వైత మతాన్ని అంతకు పూర్వం మన దేశంలో రకరకాల మతాలు ఉండేవి. బౌద్ధ మతం అని, జైన మతం అని, శాక్తేయమని, తర్వాత ఇంకా వేరే వేరే మతాలు ఎన్నో ఉండేవి. ఈ మతాలన్నీ కూడా కాదని సనాతన భారతీయ హిందూ సమాజంలో అద్వైతమే అంటే, ద్వైతము అంటే 2 కానిది, అద్వైతము అంటే 2 కానిది ఒకటే. ఏమిటా ఒకటి అంటే భగవంతుడు, మనిషి, ఈ ఆత్మ పరమాత్మ ఒకటే అనే తత్వాన్ని ప్రచారం చేసిన అద్వైత మత ప్రచారకుడు ఆదిశంకరాచార్యులు జన్మించినటువంటి రోజు ఎల్లుండి మనకి పంచమి. కాబట్టి దేశవ్యాప్తంగా శంకరాచార్యుల జయంతి జరుపుకుంటూ ఉంటారు. అదేమిటో కానీ చాలా విచిత్రం. 8వ శతాబ్దంలో శంకరాచార్యులు జన్మిస్తే ఆ తరువాత 11వ శతాబ్ది 10వ శతాబ్ద ప్రాంతంలో రామానుజాచార్యులు కూడా సరిగ్గా వైశాఖ శుద్ధ పంచమి నాడు జన్మించారు. రామానుజాచార్యులు కూడా గొప్ప సంఘ సంస్కారి. ఇప్పుడు మీరు చిన్నజీయర్ స్వామి ముచ్చింతల్లో ఉన్నటువంటి అది సమతా సౌధం ఉంది కదా, అక్కడ మనకి ఈ చరిత్ర అంతా కలుస్తుంది. రామానుజాచార్యులు ఏమిటంటే ఆయన విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేశాడు. శంకరాచార్యులు ద్వైతం,
అద్వైతం అయితే ఈయన విశిష్టాద్వైతం. అంటే ఆత్మ పరమాత్మ వీళ్ళు చెప్పింది అదే వాళ్ళు చెప్పింది అనే, కానీ వెళ్ళే మార్గాలు వేరు. ఇప్పుడు ఒక సెంటర్ పాయింట్ని మనం చేరుకోవాలి అన్నప్పుడు మనం ఏ రూట్లో వెళతాం, మనకి ఏ రూటు బాగా సౌకర్యంగా ఉంటే ఆ రూట్లో వెళ్ళిపోతాం. అట్లా వెళ్ళిందే ఈ రకరకాల మతాలన్నీ ఆ రూట్లో వెళ్ళిందే. శంకరాచార్యులు ఇలా వెళ్ళారు, రామానుజాచార్యులు ఎలా వెళ్ళారు, చివరికి వాళ్ళ గమ్యం మాత్రం ఒక్కటే అయ్యింది, భగవంతుడు ఉన్నాడు అనేది. ఈ రామానుజాచార్యులు విశిష్టాద్వైత మతాన్ని ప్రచారం చేశాడు. ఆయన వైశాఖ శుద్ధ పంచమి ఎల్లుండి ఆ రోజు ఆయన జన్మించినట్టుగా చెప్తారు. ఇది పంచమి నాటి కథ. ఆ తర్వాత మీకు ఈ నెలలో వచ్చేటువంటి పండుగలు ఒక్కసారి అలా నేను స్థూలంగా చెప్తాను, తర్వాత వాటి వెనుకున్నటువంటి పురాణ కథల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ నెల వచ్చేటువంటివి సింహాచల చందనోత్సవం ఒకటి ఉందండి. చందనోత్సవం ఇవాళ అక్షయ తృతీయ రోజే. ఇందాక మనం సింహాచలం, ఇప్పుడు మనకి వైజాగ్ దగ్గర సింహాచల క్షేత్రం ఉంది కదా, అక్కడ వరాహస్వామి, నారసింహస్వామి అని మనం చెప్పుకుంటాం. చందనోత్సవం ఏంటంటే ఆ స్వామికి సంవత్సరానికి ఒకసారి గంధం పూత పూస్తారు. చందనం అంటే గంధం. గంధం దేనికి? చలువకి, అంటే చల్లదనానికి, చల్లగా ఉండాలి అని గంధం పూస్తారు. పూర్వకాలం ముత్తైదువలు పేరంటాలకి పిలిచినప్పుడు వాళ్ళకి పసుపు కుంకుమతో పాటు గంధం ఇలా రాసేటువంటి ఒక సంప్రదాయం మనకు ఉంది. ఈ జనరేషన్ లో లేదు కానీ ఒకప్పుడు ఉంది. దాని అర్థం ఏమిటంటే ఇలా పోయటం వల్ల ఇక్కడ ఉండేటువంటి గ్రంథులు, మామూలు ఇక్కడ గ్రంథులు ఉంటాయి కదా, ఆ గ్రంథులు చల్లదనం కావాలి అని. అంటే ఇప్పుడు స్త్రీలకి పురుషులకి వాళ్ళ శరీర నిర్మాణం వేరువేరుగా ఉంటాయి, వాళ్ళ శరీర ధర్మాలు వేరుగా ఉంటాయి. అందుకని స్త్రీలకు ఎక్కువగా వేడి ఈ గ్రంథుల ద్వారా ఉంటుంది కాబట్టి అది చలువగా ఉండాలి అనే ఒక శాస్త్రీయమైన విషయమే వెనుక ఉంటుంది. అందుకని గంధం పూసేవాళ్ళు. ఆ రకంగా ఆ స్వామివారికి, వరాహస్వామి వారికి, నారసింహస్వామికి సింహాచలంలో మొత్తం ఆ విగ్రహానికి అంతా కూడా గంధం చందనం పులుముతారు, గంధం పూస్తారు. ఈ గంధం ఏడాది పాటు అలాగే ఉంటుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం వైశాఖ శుద్ధ ఈ అక్షయ తృతీయ రోజే ఆ గంధాన్ని తీస్తారు. అంటే గంధం ఒక చలువలాగా, అది ఒక సంప్రదాయంగా, ఒక ఆచారంగా మనకు వస్తుంది. కాబట్టి ఈరోజు చందనోత్సవం అనేది కూడా ఒక సింహాచల చందనోత్సవం కూడా ఒక ప్రధానంగా మనం చెప్పుకుంటాం. అలాగే శంకర జయంతి, రామానుజ జయంతి గురించి చెప్పుకున్నాం. తర్వాత తదియ, చవితి, పంచమి, తర్వాత షష్ఠి, సప్తమి. సప్తమి రోజు గంగా సప్తమి అనేటువంటిది కూడా ఈ వైశాఖ మాసంలో ఒక పర్వదినం ఉంది. అంటే ఇవన్నీ అందరూ జరుపుకోరు, పాటించరు. కానీ మనకి పురాణాల్లో చెప్పినటువంటి విషయాలు కొంతమంది ఇవాళకి కూడా ఆయా సంప్రదాయాన్ని నమ్మేవాళ్ళు, కానీ ఆచరిస్తే చాలా ఆచరిస్తారు. ఆచరించే వాళ్ళు ఉన్నారు, లేరని కాదు, బొత్తిగా లేరని కాదు. అసలు ఈ రోజుల్లో ఇంకా ఎక్కువగా వాటిని నమ్మేవాళ్ళు ఎక్కువయ్యారు. ఇప్పుడు మనకి మీడియా బాగా పెరిగింది, అందులో సోషల్ మీడియాలో ఇలాంటివి చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అంటే దాని వెనక మంచి ఉద్దేశం ఉండొచ్చు, కొంత వ్యాపారాత్మకం కూడా ఉండొచ్చు. మనం దేన్ని విమర్శించకూడదు. కానీ ఒక విధమైనటువంటి అవేర్నెస్ ఈ మధ్యకాలంలో ఈ టీవీ ఛానల్స్ ద్వారా కానీ వీటి ద్వారా కానీ ప్రజల్ని వీళ్ళు అవేర్నెస్ తీసుకొస్తున్నారు. వీటి పట్ల ఒక స్పృహను కలిగిస్తున్నారు, ఒక జ్ఞానాన్ని అందిస్తున్నారు. అందుకు మనం మెచ్చుకోవాలి. ఈ రోజు ఇది ఉంది, ఈ రోజు ఇది ఉంది, ఇది చెయ్యండి, ఇది మీకు మంచి అవుతుంది, ఇది ఆచరించండి అని చెప్పటం. ఆ రకంగా గంగా సప్తమి రోజు ఏమిటంటే భగీరథుడు ఆకాశగంగను భూమి మీదికి తీసుకొచ్చినటువంటి రోజు కాబట్టి పురాణాల్లో దీనికి ఒక కథ ఉంది. రఘువంశంలో ఇదొక కథ మనకు. సగరుడు, వీళ్ళ భగీరథుడు, వీళ్ళంతా కూడా ఆ దేశంలో కూడా నీళ్లు లేకుండా, ఇప్పుడు మనకు కూడా ఎండాకాలం రాగానే బోరు అంతా కూడా కింద నీరంతా కూడా ఇంకిపోయి బోర్ నీళ్లు రాకుండా, మంచినీళ్ళు రాకుండా ఇబ్బందులు పడతాం. కాబట్టి అట్లా ఆ దేశంలో ఆ కాలంలో ఆ నీటి కొరత ఉన్నప్పుడు
ఆ ఆకాశగంగని ప్రార్థించి భగీరథుడు తపస్సు చేస్తే ఆకాశగంగ ఆకాశం నుండి దిగి భూలోకానికి అవతరించింది. ఆ గంగ యొక్క తాకిడిని తట్టుకోలేక ఆ గంగ చాలా విపరీతంగా ఒక పెద్ద ఫ్లో. ఇప్పుడు మనం ఒక గేటు మనం ఈ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ శ్రీశైలం ఒక గేటు తీయగానే నీళ్లు ఎలా వెల్లువగా వస్తే దాన్ని తట్టుకోలేము. ఆ ప్రాంతాలన్నీ ముంపుకు గురై గ్రామాలన్నీ కొట్టుకుపోతాయి. ఆ విధంగా ఆకాశగంగ పైనుంచి వచ్చేటప్పుడు భూమి మీద తట్టుకోలేక వాళ్ళేదో నీళ్లు లేవని ప్రార్థించారు, బాగానే ఉంది, కానీ ఒక్కసారిగా వచ్చేటప్పటికి తట్టుకోలేకపోయారు. అప్పుడు దేవతలంతా వెళ్ళి శివుణ్ణి ప్రార్థిస్తే శివుడు ఆకాశగంగను ఆ ఫ్లో, ఆ స్పీడ్, ఆ జరి ఆపి తన శిరస్సు పైన గంగను జటాజూటంలో బంధిస్తాడు అని ఒక పురాణ కథ ఉంది. కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకు నీళ్లు మాత్రమే పంపించారు. అటువంటి ఒక పుణ్యమైనటువంటి రోజు ఈ వైశాఖ సప్తమి రోజు గంగా అవతరణ, గంగా సప్తమి అని ఒకటి ఉంది. సప్తమి తర్వాత అష్టమి, నవమి, దశమి, ఇక ఏకాదశి వస్తుంది. ఏకాదశి రోజు మోహిని ఏకాదశి అని, అది కూడా ఈ వైశాఖ మాసంలో వచ్చేదే. మీరు పండగల గురించి అడుగుతున్నారు కాబట్టి ఈ వైశాఖ మాసంలో వచ్చే పండుగలు స్థూలంగా చెప్పాలి అంటే మోహిని ఏకాదశి. ఇందాక గంగ గురించి ఒక పురాణ కథ చెప్పుకున్నాం. మోహిని ఏకాదశి ఏమిటంటే పూర్వం దేవదానవులు ఇద్దరు కూడా మందర పర్వతాన్ని చిలికినప్పుడు అందులో నుంచి హాలాహలం వచ్చింది, అమృతం వచ్చింది, ఏవో రకరకాలుగా అన్నీ వచ్చాయి అన్నప్పుడు ఐరావతము, తర్వాత కల్పవృక్షము, కామధేనువు, ఉచ్చైశ్రమము, ఇలా రకరకాల వస్తువులు వస్తే అన్ని దేవతలే పంచుకున్నారు, రాక్షసులకి ఏమి ఇవ్వలేదు అని అదేవో కథలు ఉన్నాయి. చివరికి ఆ అమృతం వచ్చినప్పుడు ఆ అమృతాన్ని దేవతలు రాక్షసులు ఇద్దరు మాకు కావాలి అని వాళ్ళంతా కూడా పోరాడుతున్నప్పుడు, కొట్టుకుంటున్నప్పుడు, అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి, రాక్షసులు వాళ్ళు దుష్ట స్వభావం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి అందకుండా వీళ్ళకు మాత్రం అందేటట్టుగా ఆయన మోహిని అవతారం ఎత్తుతాడు శ్రీ మహావిష్ణువు. ఎత్తి అమృతం మొత్తం దేవతలకే ఇస్తాడు. అటువంటి మోహిని ఏకాదశి వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు మోహిని అవతారం ఎత్తాడు కాబట్టి మోహిని ఏకాదశిని కూడా ఈ ఏకాదశిని శుద్ధ ఏకాదశిని భావిస్తారు. అలాగే పరశురామ జయంతి అనేది కూడా ఏకాదశి తర్వాత ద్వాదశి వస్తుంది. ద్వాదశి రోజు పరశురామ జయంతి అని జరుపుకున్నారు. ఇప్పుడు మనకి దశావతారాల్లో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కలికి. ఈ బుద్ధుడిది అనేది ఆ బుద్ధుడు కాదు, ఇప్పుడు ఈ బౌద్ధుడు కాదనే ఒక వివాదం ఉంది, అది పక్కన పెడదాం. అక్కడ బలరామ, కృష్ణ అని అంటున్నారు మన వాళ్ళు. చివరికి కలికి అవతారం అని ఇలా దశావతారాలు చెప్పారు. ఇప్పుడు మనం కలికి అవతారంలో కలియుగంలో ఉన్నామని అంటారు. కాబట్టి ఈ అవతారాల పరంగా చూసినా కూడా ఈ వైశాఖ మాసం మొత్తం ఈ దశావతారాల పండుగలే మనకు కనబడతాయి. అట్లా ద్వాదశి రోజు పరశురాముడు జన్మించినటువంటి రోజుగా చెప్తారు. తర్వాత ద్వాదశి తర్వాత చతుర్దశి వస్తుంది. ఈ చతుర్దశి వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహ జయంతి. కాబట్టి నారసింహ జయంతి, మీరు నారసింహ క్షేత్రాలు చూడండి, ఇప్పుడు చాలా అద్భుతంగా ఈ అలంకరించి చేస్తారు. ఇప్పుడు అక్కడ డిడి కాలనీలో, హైదరాబాద్ డిడి కాలనీలో అహోబిల మఠం ఉందండి. ఆ అహోబిల మఠంలో 2 రోజులు చాలా అద్భుతమైనటువంటి నారసింహ జయంతి చేస్తారు. ఇది చతుర్దశి. చతుర్దశి తర్వాత పౌర్ణమి. పౌర్ణమి రోజు హనుమత్ జయంతి చేస్తారు. హనుమత్ జయంతి గత చైత్ర మాసంలో అయిపోయింది, అది వేరు, మళ్ళీ ఇది వేరు. హనుమత్ జయంతికి 2 రకాల కథలు పురాణాల్లో ఉన్నాయి, కానీ కథల గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ఈ పండుగలు వచ్చేది మాత్రం పౌర్ణమి రోజు హనుమత్ జయంతి. పౌర్ణమి రోజు హనుమత్ జయంతి రోజే బుద్ధ జయంతి కూడా ఉంది. మీకు బుద్ధ జయంతి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు హాలిడే కూడా డిక్లేర్ చేస్తుంది. ఈ నెలలో బుద్ధ. తర్వాత జైన జయంతి కూడా, మహావీర జయంతి కూడా ఈ వైశాఖ మాసంలోనే వస్తుంది. తర్వాత బుద్ధుడి జయంతి వస్తుంది. తర్వాత కూర్మ జయంతి అని ఉంది. అంటే మనం ఇందాక దశావతారాల్లో మత్స్య, కూర్మ, వరాహ అని చెప్పుకున్నామే, ఆ కూర్మావతారం కూడా వైశాఖ బహుళ విధి అన్నాడు ఆ అవతారం ధరించాడు కాబట్టి ఆ శ్రీమన్నారాయణుడు అని అదొక నమ్మకం మన సనాతన ధర్మంలో ఉంది. ఇక చివరిగా
బహుళ విదేయ రోజు నారద జయంతి అనేది ఉంది. పూర్ణిమ తర్వాత మళ్ళీ మీకు శుక్లపక్షం అయిపోగానే బహుళపక్షం మొదలవుతుంది. Right. పాఠ్యమి విధియ, ఆ విధియ రోజు నారద జయంతి. ఆ తర్వాత బహుళ దశమి రోజు మనకు దశమి తర్వాత అమావాస్య రోజు శనీశ్వరుల జయంతి అని ఉంది. శనీశ్వరుణ్ణి కూడా పూజించే ఒక ఆచారం మనకుంది. రైట్. కాబట్టి ఈ రకంగా వైశాఖ మాసంలో ఉండేటువంటి దాదాపు ప్రతి రోజు ఏదో ఒక పర్వదినాన్ని పురాణ కథలతో ముడిపెట్టి మన ఆచార వ్యవహారాల్లో వీటిని జరుపుకోవటం అనేది మనం గమనించవచ్చు. ఆచారానికి సంబంధించి ఇంకా ఏ విషయాలు మనందరం పాటించాల్సిన విషయాలు ఏవి ఉన్నాయి చెప్పండి. ఇది ఇంతవరకు మనం చెప్పుకున్నవన్నీ పండగలతో ముడిపడినటువంటి ఆచారాలండి. పండగల పూట ఏవో కొన్ని ఆచారాలు ఆచరించాలి, ఉదయం లేవాలి, స్నానం చేయాలి, కొత్త బట్టలు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే సామాన్య ప్రజలకు కొన్ని ఆచారాలు అనేవి మనం చెప్పాం. అవి 1-2 మనం చెప్పుకుందాం. అందులో ఏమిటంటే ప్రధానంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలి అనేది ఎవరైనా కోరుకుంటారు. ఆరోగ్యం ఉన్న తర్వాతే ఆర్థిక పరిస్థితికి ప్రయత్నిస్తాం. బట్ ఆరోగ్యంగా ఉండాలి అన్నప్పుడు మొట్టమొదటి ఏమిటంటే ఉదయమే లేవాలి అనేది ఒక ఆచారంలో ఉంది. ఉదయం ఏమిటంటే ఉషకాలంలో ఉండేటువంటి సూర్యకిరణాలు మన శరీరం మీద పడితే ఆరోగ్యం అనారోగ్య కారకాలన్నీ నశించిపోయి మనం చాలా యాక్టివ్గా ఉంటాము అని చెప్పేసి ఉదయమే లేవాలి అనే ఒక ఆచారం తప్పనిసరిగా పెట్టారు. అది కూడా ఇప్పుడు బ్రహ్మ ముహూర్తంలో లేవాలి అని అంటే తెల్లవారుజామున 4 గంటలకి బ్రహ్మ ముహూర్తం. అంతకు పూర్వం అంతా చీకటి రాత్రి. ఉదయానికి కాబట్టి 4 గంటలకు లేవటం అనేది ఒక ఆచారం. తర్వాత స్నానం చేయటం అనేది కూడా దేహంలో రకరకాల మాలిన్యాలు మనకి శరీరంలో నుంచి బయటికి వెలువడుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ శుభ్రపరుచుకొని అనారోగ్యానికి దారి తీయకుండా ఆరోగ్యంగా ఉండడానికి స్నానం చేయాలంటారు. తర్వాత తెల్లారి లేవగానే ఇల్లంతా శుభ్రం చేసుకొని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాకిలి, ఇది చాలా ముఖ్యమైనది, వాకిలంతా కూడా నూడ్చి కల్లాపి చల్లేవాళ్ళు. ఇదంతా పూర్వకాలం. ఇప్పుడు ఆధునిక కాలంలో ఫ్లాట్ కల్చర్లో లేదనుకోండి. అంటే ఏవో ఇప్పుడు మాఫిల్లు పెట్టి అవి ఇవి చెప్పి క్లీనింగ్ చేసుకుంటున్నాం. అది ఒక రకమైన సొసైటీ సంబంధించి. పూర్వం కల్లాపి ఎందుకు చల్లేవాళ్ళు అంటే గోమయం అంటే ఆవు పేడలో క్రిమికీటకాలను దూరం చేసే ఒక లక్షణం ఉంది కాబట్టి గోమయంతో కల్లాపి చల్లుకునేవాళ్ళం. తర్వాత ముగ్గు పెట్టేవాళ్ళు. ముగ్గు ఆ శుద్ధలో కూడా ఆ పిండిలో క్రిములను లోపలికి రానివ్వకుండా, అంటే ఇదంతా గ్రామీణ వ్యవస్థ నుంచి మనం ఇవాళ ఆధునిక వ్యవస్థకు వచ్చాం కాబట్టి ఈ ఆచారాలు అక్కడి నుండి మనకు సంక్రమించాయి మన పూర్వీకుల నుంచి. కాబట్టి ఇవాళ అది దాని అర్థం తెలియకపోయినా అయ్యో వాళ్ళు చెప్పారు కదా మనం చెయ్యాలి కదా అని చేస్తున్నాం. కానీ దాని వెనక శాస్త్రీయమైన ముగ్గు పెట్టడం ఒకటి. తర్వాత పండగలప్పుడు తోరణాలు కట్టడం, మామిడి తోరణాలు, అరటి స్తంభాలు పెళ్ళిళ్ళలో శుభకార్యాల్లో. ఈ అరటి స్తంభాలు మామిడి తోరణాల్లో ఏమిటంటే ఆక్సిజన్ ఆకుల్లో ఉంటుంది కదా, పత్రహరితాల్లో. మామూలుగా పెళ్ళిళ్ళలో వీటిలంటే నలుగురు ఒక చోట కలిసినప్పుడు రకరకాల వాయువులు బయటికి వెలువడుతూ ఉంటాయి కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చే గుణం మీకు ఆక్సిజన్కు ఉంటుంది. కాబట్టి అటువంటి మాలిన్యాన్ని గ్రహించడానికని తప్పనిసరిగా మామిడాకులు అరటి స్తంభాలు కట్టేవాళ్ళు. ఇది ఒక ఆచారం. తర్వాత మరొకటి, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు బయటి నుండి మనం ఇంట్లోకి రాగానే కాళ్ళు కడుక్కునే ఒక సంప్రదాయం ఉంది. ఎందుకు కాళ్ళు కడుక్కుంటారు? కాళ్ళు కడుక్కోవడానికి కూడా ఆ రోజుల్లో దూరంగా ఒక బకెట్, ఏదో ఒక చావిడి లాంటివి ఉండేది, చెంబు. అది బయటి నుంచి రాగానే కాళ్ళు కడుక్కోవడం ఏంటి, ఇదేంటి నాన్ సెన్స్ ఎందుకు అని వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే బయటంతా తిరిగినప్పుడు ఆ మట్టి ధూళి వాటిల్లో క్రిమికీటకాదులు కాళ్ళకు ఉండి అవి ఇంట్లో ప్రవేశించి, కరోనా అప్పుడు ఇవన్నీ మనం పాటించింది అదే కదండి, కాబట్టి అప్పుడు కాళ్ళు కడుక్కునేటువంటిది ఒక ఆచారంగా మిగిలిపోయింది. ఇప్పటికీ కూడా కాళ్ళు కడుగుతారు. తర్వాత పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చిన్నవాళ్ళు లేచి నిలబట్టం అనేది ఒక ఆచారంలో భాగం. అది ఎందుకు అంటే ఇది శాస్త్రీయంగా చెప్పారు కానీ
పెద్దవాళ్ళు ఆయుప్రమంగా అంటే వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క ఆయువు ప్రాణం చాలా బలీయమైనటువంటిది. చిన్నవాళ్ళు ఎదుగుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాణవాయువు బరువుతో పోల్చినప్పుడు చిన్నవాళ్ళ ప్రాణవాయువు బరువు తక్కువట. కాబట్టి వీళ్ళు కూర్చొని నమస్కారం చేస్తే ఈ ప్రాణవాయువు ఆ బరువుకి ఇది పైకి వెళ్ళిపోతుందట. కాబట్టి దీని అర్థం ఏంటి, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చిన్నవాళ్ళు లేకపోతే వీళ్ళ యొక్క ప్రాణాలు పోతాయి. అందుకని వీళ్ళు లేచినప్పుడు ఆ బ్యాలెన్స్ కోసం ఆ ప్రాణవాయువుని వీళ్ళు లేవాలి. అందుకని పెద్దవాళ్ళు రాగానే చిన్నవాళ్ళు లేచి నమస్కారం పెట్టడం అనేటప్పుడు ఆ ప్రాణవాయువు బరువుని సరి సమానంలో ఆ పరిమాణాన్ని కొలవడానికి అని పూర్వకాలంలో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నమస్కారం పెట్టరా అంటారు. కాబట్టి ఎందుకు నేను లేవాలి అనుకుంటే దాని వెనక ఇట్లాంటి ఒక అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇలా మనం ప్రతి దైనందిన చర్యలో, తినే ఆహారంలో, ప్రతి దాంట్లో కూడా శాస్త్రీయమైన అంశాలు ఉన్నాయి, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి, తద్వారా మన ఆయుస్సు పెరిగేటువంటి అంశాలు ఉన్నాయి. అనారోగ్యానికి దూరంగా ఉండి మానవ సమాజం సంక్షేమంగా ఉండడానికే ఈ ఆచార వ్యవహారాలు అనేవి ఏర్పడ్డాయి. రైట్, చాలా చక్కటి వివరణ ఇచ్చారండి. ఇక ఆచార వ్యవహారాలకు సంబంధించి మనం ఎలాంటి ఆచారాల వ్యవహారాల్లో ఉన్నాము, ఎందుకు ఉన్నాము, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ విషయాలన్నీ వీడియోస్ ద్వారా తెలుసుకున్నాం. మరో ముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నాం మున్ముందు. అదేమిటి అంటే పిల్లలకి సంబంధించి, పెద్దవాళ్ళకి సంబంధించి చాలా కథలు, మనం ఆచరించే కథలు మనం పిల్లలకి చెప్పి దాని ద్వారా ఎంతో కొంత మోటివేషన్ వచ్చి పిల్లలు ముందుకు నడవటానికి కానివ్వండి, పెద్దవాళ్ళల్లో జరిగినటువంటి తప్పులు ఇక మీదట జరగకుండా ముందుకు సాగటానికి కానివ్వండి, ఇలాంటివి ఎన్నో మన పురాణాల్లో చాలా కథలు మనకు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ మరుగున పడిపోయాయి. దాన్ని తట్టి లేపి ఒక రకంగా అందరికీ ఉపయోగపడే కథల్ని ఇక ముందు మన ఈ కార్యక్రమం ద్వారా చేయబోతున్నాం. గౌరీశంకర్ గారు ఖచ్చితంగా అన్ని కథలు చెప్తారు, అన్ని మ్యాక్సిమం ఎక్కడి నుంచైనా కూర్చి మీ అందరికీ చేరవేసే ప్రయత్నం చేస్తాను. నేను గతంలో భోజరాజు కథల్ని చెప్పడం జరిగింది, చాలా ఎపిసోడ్స్ చేసాం. ఇక భోజరాజు కథల్ని కాస్త పక్కన పెట్టి ఇక మీదట కొన్ని నీతి కథలు కానివ్వండి, పురాణాల్లో, భారతంలో కానివ్వండి, రామాయణంలో కానివ్వండి, ఇలా మనకున్నటువంటి కథలు, దాని ద్వారా మనకి ఏమొచ్చింది, మనం ఏం నేర్చుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ఇక మీదట గౌరీశంకర్ గారి ద్వారా తెలుసుకోబోతున్నాం. సరే చెప్పండి, ఎన్ని కథలు అసలు మనకి అందుబాటులో ఉన్నాయి, ఏ కథలు పిల్లలకి ముఖ్యంగా ఉపయోగపడతాయి? దైనందిన జీవితంలో చాలామంది పెద్దవాళ్ళు కూడా రకరకాల తప్పులు చేస్తూ ఉంటారు. వాటన్నిటినీ కాస్త దూరం పెట్టి సన్మార్గంలో నడిచే కథలు ఏవి అందుబాటులో ఉన్నాయి చెప్పండి. చాలా ఉన్నాయండి. మనకి భారతీయ సాహిత్యంలో కానీ, భారతీయ సమాజంలో కానీ మనిషిని ఒక సత్ప్రవర్తన వైపు నడిపించి ఉత్తముడిగా తీర్చిదిద్దడానికి అనేక కథలు అనేక భాషల్లో వచ్చాయి. అలా మన భాషకు, తెలుగుకు సంబంధించి కానీ, తెలుగు భాష సాహిత్యం ఎక్కువగా సంస్కృతం నుంచి వచ్చినటువంటివే. అలా చూసినట్లయితే ప్రతి కథ కూడా కాలక్షేపానికి కాదండి, కథ చివరలో ఒక నీతి ఉంటుంది. ఆ నీతిని నేర్చుకుని మనం మంచిని పాటించాలనేది ప్రతి కథ చెబుతుంది. ఆ రకంగా మనకు పురాణాల్లో చాలా కథలు ఉన్నాయి. తర్వాత గాథా లహరి అని, గాథా సప్తశతి అని 700 కథలతో హాలుడు ప్రాకృత భాషలో 700 కథలతో గాథా సప్తశతి అని రాశారు. తర్వాత బృహత్ కథా మంజరి, గుణాఢ్యుడు అనేటువంటి ఒక ప్రాకృత కవి రాక్షస భాష అనే ఆ రోజుల్లో అది బృహత్ కథా మంజరి అని ఆయన కొన్ని వేల కథలు రాసినటువంటి ఉన్నాయి. ఇవన్నీ తర్వాత తెలుగులోకి అనువాదమయ్యాయి. ఇవాళ మనకి మార్కెట్లో ఈ కథలన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. అందులో 700 కథలు గాథా లహరి తీసుకున్న, గాథా సప్తశతి తీసుకున్న, బృహత్ కథా మంజరి తీసుకున్న, రామాయణ భారత భాగవతాలు తీసుకున్న అనేక కథలు మనకు పిల్లలకు, పెద్దలకు నీతిని చెప్పేటువంటివి ఉన్నాయి. అలాగే పంచతంత్ర కథలు ఉన్నాయి. విష్ణు శర్మ రాసినటువంటి పంచతంత్ర కథలు అనేక భాషల్లోకి వచ్చాయి. పంచతంత్ర కథలు అదొక కొత్త రకమైనటువంటిది. అంటే పశువులను, మృగాలను, పశువులను, పక్షులను తీసుకుని వాటి మీద మనుష్యత్వాన్ని ఆరోపించి వాటిని క్యారెక్టరైజ్ చేసి వాటి ద్వారా ఒక నీతిని చెప్పడం. తాబేలు, కుందేలు, ఎలుక, ఇలా సింహం, ఇలా వీటిని తీసుకొని అటువంటి ఒక ప్రత్యేకమైన ఉన్నాయి. తర్వాత సుఖసప్తతి అని ఉంది, అంశవింశతి ఉంది.
ఇలా సింహాసన ద్వాత్రింశిక, ఇందాక మీరు అన్నారు భోజరాజు కథలు, సింహాసన ద్వాత్రింశిక. అది కాకుండా కాశీ మజిలీ కథలు ఉన్నాయి, తర్వాత పేదరాశి పెద్దమ్మ కథలు ఉన్నాయి. ఇవన్నీ జానపదులు చెప్పుకునే కథలు. ఈ కథలన్నీ చాలా రకాల కథలు ఉన్నాయండి. కొన్ని వందలు వేల కథలు చెప్పుకోవచ్చు. ఒక్కొక్క కథను తీసుకుని మనం ఈ జనరేషన్కి, ముఖ్యంగా పిల్లలకి ఉపయోగపడి ఆసక్తిగా వాళ్ళు తెలుసుకోవడానికి, తద్వారా వారు మంచిని నేర్చుకోవడానికి, తద్వారా తెలుగు భాషను తెలుసుకోవడానికి ఉపయోగపడే ఉన్నాయి. పెద్దలు కూడా ఎప్పుడో వాళ్ళు చదివో, వాళ్ళ తాత నుంచో, తండ్రుల నుంచో, పెద్దల నుంచో విన్నవి కూడా తిరిగి మననం చేసుకునేటువంటి ఒక మంచి అవకాశం మనం ఈ కథల ద్వారా ప్రేక్షకులకి తప్పకుండా అందిద్దాం. వచ్చే ఎపిసోడ్ నుంచి మీరు అన్నట్టుగా కొన్ని కథలను తీసుకొని ధారావాహికంగా ప్రసారం చేసి అందిద్దాం. తప్పకుండా. చాలా సంతోషం గౌరీశంకర్ గారు. ఇక నుంచి మన మెగా9 ఛానల్ ద్వారా చాలా మంచి మంచి కథలు వినబోతున్నారు గౌరీశంకర్ గారి ద్వారా. మీకు ఏవైనా కథలు వినాలి అని ఉందా? ఎలాంటి కథలు తెలుసుకోవాలని ఉంది? మీరు గతంలో ఇలాంటి కథలు తెలుసుకోవటం వల్ల మీ జీవితంలో కలిగినటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయా? ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఆచార వ్యవహారాలకి సంబంధించి చాలా విషయాలు చెప్పారు. ఈ వీడియోస్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మ్యాక్సిమం అందరూ ఈ వీడియోస్ని చూసి అంతో ఇంతో పాటించటం వలన మేము ఈ కార్యక్రమం చేసినందుకు ఒక సత్ఫలితం దొరుకుతుంది. ఏమంటారు? మీ కామెంట్స్ని అన్నీ కూడా ఖచ్చితంగా చదవడం జరుగుతుంది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. మరో మంచి కథ ద్వారా నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.